నీ పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగించడానికి నీవు కృప చూపుతున్న దేవుడు ప్రభువా. ప్రారంభించింది మొదలుకొని ప్రభునైనా పాటల ద్వారా, లేఖనాల ద్వారా, సాక్ష్యాల ద్వారా, ఆరాధనలోని నీ పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగించి అయా ఇప్పటి వరకు నాయన జరిగించిన విధానాన్ని బట్టి నీకు స్తుతులయ్యా. కొద్ది నిమిషాలు నీ దాసుడిగా అల్పుడుగా అయా మాట్లాడబోతున్న వాక్యం ద్వారా ప్రభునైనా మమ్మల్ని అందరినీ సంధింపజేసి ఆ పరలోకపు మర్మాల చేత ప్రభునైనా మమ్మల్ని నాయన బలపరిచి స్థిరపరిచి మీ చిత్తము మా ఎడల జరుగుటకు మీరు ఏర్పాటు చేసుకున్న సాధనాలుగా మేము మార్పు చెంది పరిపూర్ణులవుటకు నీ కృపను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరం కూర్చుందాం. కొద్ది నిమిషాలు మాత్రమే సమయం ఉంది. ఏదేమైనప్పటికీ దేవుని యొక్క లేఖన భాగంలో నుండి న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 2వ వచనంలో నుండి దేవుడు మనతో మాట్లాడటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇక్కడ మానోహ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, తన భార్య ఉన్నది. అయితే ఇక్కడ నాజీరు చేయబడినటువంటి వ్యక్తిని భూమి మీదకి పంపించాలంటే గొడ్రాలుగా ఉన్నటువంటి మానోహ భార్యని ఎన్నిక చేసుకొని వృద్ధాప్యమందు గొడ్రాలుగా ఉన్నటువంటి మానోహ భార్య వృద్ధాప్యంలోనికి వచ్చినటువంటి మానోహ ఇరువురు ప్రార్థిస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు ఒక దూతగా వారికి ప్రత్యక్షమై వారిలో మానోహ లేని సమయంలో ఆమెకి దూతగా ప్రత్యక్షమై ఆ దూత ఆమెతో మాట్లాడుతుంది. ఆ మానోహ భార్యతో అంటుంది, అమ్మా నీ నిందిని తప్పించడం కొరకు దేవుడు పంపించిన దూతగా నీ యొద్దకు వచ్చాను. అయితే నువ్వు కుమారుని కంటావు. తనకి ఆయన దేని కొరకు భూమి మీదకి రాబోతున్నాడంటే ఇశ్రాయేలు ప్రజలను ఫిలిష్తీయుల చేతుల నుండి విడిపించుటకు ఒక బలాఢ్యుడిగా భూమి మీదకి నీ గర్భంలో నుండి రాబోతున్నాడు అన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇతన్ని ఎందుకు భూమి మీదకి దేవుడు పంపించాడంటే ఫిలిష్తీయులను హతమార్చి దేవుని ప్రజలను రక్షించడం కొరకు ఇతన్ని దేవుడు ఎన్నుకున్నప్పుడు ప్రతిష్ఠ చేయబడినటువంటి ఒక కుమారుడు భూమి మీదకి రావాలంటే తల్లి ఏం చేయాలి? వ్రతం చేయాలి. అంటే పుట్టిన తర్వాతకి చేసే వాళ్ళు ఉన్నారు భూమి మీద. పుట్టిన తర్వాత ఆ పిల్లవాడు పుట్టినప్పుడు ఏదైనా పాలు కానీ లేకపోతే ఏదైనా పాలు తాగినప్పుడు అరుగుదల లేకపోతే తల్లి ఏదో తిన్నది అని చెప్పి అనుకుంటారు. అంటే తల్లి ఏం తిన్నది అనేది పిల్లవాడి ద్వారా బయటపడుద్ది. అయితే ఇప్పుడు ఏమంటుండు, పుట్టక ముందే నువ్వు మద్యాన్ని సేవించకూడదు, మత్తుకు సంబంధించింది కానీ ద్రాక్షారసానికి సంబంధించింది కానీ నువ్వు ఏది ముట్టకూడదు. అయితే పిల్లవాడు పుట్టినప్పుడు మొదలుకొని తన మరణమరికి మంగళ కత్తి తన తల మీదకి రాకూడదు. ఎందుకంటే నాజీరు చేయబడినటువంటి అంటే వ్రతము ద్వారా దేవుని యొక్క ప్రతిష్ఠ ద్వారా పుట్టబడినటువంటి ఆ కుమారుడికి ఎప్పటికీ మంగళ కత్తి వస్తే ఆ ప్రభావము తల మీద ఉంచి పంపిస్తున్నాడు కనుక ఆ తల మీద ఉన్నటువంటి క్షౌరము చేయకూడదు అని ఆ యొక్క మానోహ భార్యతో ఆ విషయాన్ని అంతా చెప్పినప్పుడు మానోహ లేడు. ఆ తర్వాత ఇట్లా సంగతి ఒక దాసుడు వచ్చి నాతో మాట్లాడాడు, తను ఈ మార్గం గుండా వెళ్ళాడు అంటే మరలా ఎప్పుడు వస్తాడని అని చెప్పి అడిగినప్పుడు ఏమో నాకు తెలియదు అని మరలా ప్రార్థన చేసినప్పుడు మరలా ఎదురుపడ్డారు. అదే విషయాన్ని అడిగారు, నీవేనా మా మిస్సెస్కి చెప్పింది నీవేనా అని చెప్తే నేనే. అంటే ఏమేం చేయాలి, అతనికి ఏం చేయాలి అని చెప్పి అడిగినప్పుడు వీటన్నిటి గురించి చెప్పారు. అయితే తనను ఆ విషయాల్లో అభ్యంతర కారణం ఉండుట చేత కొంతమేరకు ఆలస్యం అయింది. ఆ తర్వాత దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్పు జరిగింది. అట్లనే మన మీద ఉన్నటువంటి దేవుని యొక్క ప్రణాళిక కూడా ఉంటుంది. తల్లి గర్భంలోనే రూపించినప్పుడే దేవుని యొక్క ఉద్దేశం కలిగి ఉన్నది. సమయలను ఏ విధంగా అయితే దేవుడు అలాగనే ఉన్నాడో తల్లి వ్రతం చేసింది, ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది.
నాకు ఒక కుమారుడు కావాలని చెప్పి గుడ్రాలు అనేటువంటి నిందిని తప్పించుకోవాలని చెప్పి ప్రార్థన సహాయం కోరింది, దైవజనుల సహాయం కోరింది. ఆ తర్వాత ప్రార్థన చేసింది, ఫలితాన్ని పొందుకుంది. ఆ తర్వాత మందిరంలోనికి వదిలివేసింది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత తనని దేవుడు ప్రతిష్ఠ చేసుకున్న కానుండి దేవుని కొరకు మాత్రమే ఆ సంసోన్ని పెంచారు. కానీ సంసోన్ ఏమైపోయిందంటే లోకంలో ఉన్నటువంటి వాటిని చూసి మోహించి దేవునికి విరోధమైనటువంటి స్థితిని కల్పించుకొని ఏ యొక్క కళ్ళతో చూశాడో, ఏ కళ్ళతో చూసి మోహించాడో అదే కన్నులు పెరికి వేయబడ్డాయి. అంటే దేవుడి నాజీర చేయబడిన వ్యక్తే కదా, క్షమించవచ్చు కదా. అంటే ఇందాక లేఖనంలో దైవజనురాలు చదివించినట్లుగా దోషిని నిర్దోషిగా ఎంచడు, నిర్దోషిని దోషిగా ఎంచడు. తన క్రియలకు తగినట్లుగా ఫలితాన్ని ఇచ్చేటువంటి దేవుడు, చూస్తున్నటువంటి దేవుడు. ఆయన పేరు పెట్టాడు కదా, మోషే ఏమని చెప్పి పేరు పెట్టాడు? చూచుచున్న దేవుడు అని చెప్పి పేరు పెట్టాడు. కనుక ఆయన చూస్తున్న దేవుడు కనుక మనల్ని ఆయన చూస్తున్నాడు. కనుక మన జీవితం ఒక ప్రతిష్ట, ఒకవేళ నీ తల్లి ఒకవేళ చెప్పకపోయినా, తండ్రి చెప్పకపోయినా, లేకపోతే అసలు భూమి మీదకి నువ్వు రావటం అనేటువంటి సంకల్పంలో వాళ్ళు ఏ ఉద్దేశంలో లేకపోయినా నీవు కూడా దేవుని కొరకు ఒక వ్రతము చేశావు. అది ఎప్పుడంటే బాప్తిస్మం అనే రక్షణ టికెట్లో ఆయన విలువైనటువంటి రక్తాన్ని పెట్టి కొన్నాడు గనక నిన్ను కూడా ఒక ప్రతిష్ఠిత జనాంగంగా ఎన్నుకొని నిన్ను లోకంలో నుండి ప్రత్యేకించుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత ఇంకొక వ్యక్తిని చూసుకుందాం. ఆయన పేరు యోహాను. ఆయన పేరు తల్లిదండ్రులు జకరియా, ఎలిజబెత్. వీళ్ళతో కూడా దేవుని యొక్క దూత వారి దగ్గరకు వచ్చి జకరియాతోనూ ఎలిజబెత్తోనూ మాట్లాడుతూ, ఆ మాటలు లూకా సువార్త 1వ అధ్యాయము, ఈయన దేని కొరకు భూమి మీదకి వచ్చాడంటే ఆ లేఖనం చెబుతుంది అనేకులను ప్రభువు వైపునకు త్రిప్పట కొరకు. 1:11 ప్రభుదూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనపడగా జకరియా అతన్ని చూసి తొందరపడి భయపడిన వాడాను. అప్పుడు దూత అతనితో, జకరియా భయపడకుము, నీ ప్రార్థన వినబడింది. నీ భార్య అయిన ఎలిజబెత్తు నీకు కుమారుని కన్నును, అతనికి యోహాను అను పేరు పెట్టిదు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భను పుట్టింది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభువైన దేవుని వైపునకు త్రిప్పును. మరియు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానము ననుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళెను గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టింది మొదలుకొని అనేకులు సంతోషించేదురన్నెను. హల్లెలూయా. అనేకులు పుట్టింది మొదలుకొని సంతోషిస్తారు. ఇక్కడేమో ఎవరిని చేయమన్నాడు? ఇక్కడ ఎవరిని వ్రతం చేయమనిలే. కాకపోతే పుట్టబోయేటువంటి కుమారుడు యోహాను అనేటువంటి పేరు పెడతావు. ఆ తర్వాతకి ఆ యోహాను పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మ పూర్ణుడై పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. పుట్టింది మొదలుకొని అంటే జన్మ నుండి పరిశుద్ధాత్మ పూర్ణుడు. యేసు ప్రభు అయితే భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన మీదకి వచ్చినటువంటి పరిశుద్ధాత్మని ఈ యోహాను గారు చూశాడు. చూసి తన గురించి రాశాడు. కానీ ఈయన గర్భం నుండి బయటకు ఉద్భవించింది మొదలుకొని పరిశుద్ధాత్మ పూర్ణుడు. ఎందుకంటే యేసు ప్రభు కంటే 6 నెలల ముందుగా జన్మించడానికి దేవుడు కృప చూపాడు. అయితే ఎలిజబెత్ ఈ విషయాన్ని తెలిసిన తర్వాత నేను ముసలిదానిని,
నాకు ఉన్నటువంటి వయసు ఉడికిపోయింది, భర్త చూస్తే ముసలివాడు, మాకెలాగ ఇది సాధ్యపడింది, అయినప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు గనక మేము ఏమేమి చేయాలి వాళ్ళ పనులు అని చెప్పి జకర్యా దేవదూతను అడుగుతున్నప్పుడు ఇక్కడ చదువుకుందాం 19వ వచనం. ఆ దూతతో చెప్పక, దూత, నేను దేవుని సముఖమందు నిలుచున్న గాబ్రియేలును, నీతో మాట్లాడుకును ఈ సువార్తమానము నీకు తెలుపుటకును పంపబడి తిని, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు గనక ఈ సంగతులు జరుగు దినం వరకు నీవు మాట్లాడక మౌనివై ఉందువని అతనితో చెప్పెను. ప్రజలు జకర్యా కొరకు కనిపెట్టుచుండి ఆ ఆలయమునందు అతడు ఆలస్యం చేయుట ఆశ్చర్యపడిరి. హల్లెలూయా. ఆయన ఆలయంలో పరిశుద్ధాత్మ దేవుని ఎదుట ఆయన ప్రార్థన చేస్తుండగా ఆలయంలో దేవదూత చేత మాట్లాడుతున్నాడు. ప్రజలందరూ ఏంటి ఆయన మౌనమై ఉన్నాడు, అసలు ఎవరితో మాట్లాడుతున్నాడు, ఆయన వచ్చిన దాకా మనం కాముగా ఉందామని ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు. కనుక ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ఆయన దేవుడితో మాట్లాడిన తర్వాత నమ్మలే. దేవుడి కార్యం చేయబోతున్నాడు, నీకు ఒక కుమారుడు పుడతాడు, అతనికి ఒక యోహాను అని పేరు పెడతావు, అతడు ప్రజల పాపముల నుండి విముక్తి చేయడం కొరకి దేవుని కంటే కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు కంటే ముందుగా వచ్చి మార్గాన్ని సరళం చేయటానికి ఆయనే ముందుగా పరిశుద్ధాత్మ పూర్ణుడై అనేకులకు సువార్తను అందిస్తాడు అని చెప్పబడికి ఆయన వచ్చాడని చెప్తే ఆయనకి అపనమ్మకం కలిగింది. అపనమ్మకం కలుగుట ద్వారా ఈ కార్యం నెరవేర్చేంత వరకు నీ నోరు మూయబడుతుంది, నువ్వు మౌనమై ఉంటావు అని చెప్పి ఆ దేవదూత చెప్పిన వెంటనే నోరు బంద్ అయిపోయింది. హల్లెలూయా. ఈ నోరు బంద్ అయిపోయిన తర్వాత ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏంటి ఏమైంది జకర్యా గారికి? అయ్యో మా దైవజనునికి ఏమైపోయింది? నోరు పోయింది. సైగలు చేసి చెబుతున్నాడు, కానీ దేవుని యొక్క దూత వచ్చి మాట్లాడిందని చెప్పిన ఆ ప్రజలకి చెప్పినా కానీ అర్థం కాలేదు. కానీ లాస్ట్కి ఆ కుమారుడు పుట్టిన తర్వాత నేను ఏం పేరు పెట్టాలని చెప్పినప్పుడు జకర్యా భార్య ఎలిజబెత్ అంటుంది, యోహాను అని పేరు పెడదామన్నది. యోహాను అని పేరు పెడితే మనకి వారసత్వంగా ఆ పేరు కలగలిగినటువంటి వారు తాత ముత్తాతలకు ముందు కానీ మనలో కానీ వంశంలో కానీ ఆ పేరు లేదు కదా, అది ఎలాగ పెడతాం ఆ పేరు అని చెప్పి అందరూ తర్కవాదనలు చేస్తున్నప్పుడు మానోహాను కూడా ఆ జకర్యాను కూడా అడిగారు. ఈ జకర్యాను అడిగినప్పుడు జకర్యా అన్నాడంటే, చెప్పడానికి నోరు లేక ఒక పలక తీసుకొని రండి నేను రాసి చూపిస్తానంటే తీసుకొని వచ్చాడు. ఆయన కూడా యోహాను అని పేరు పెట్టమని చెప్పి రాసిన వెంటనే ఆ నోరు తెరవబడింది. హల్లెలూయా. మన నోర్లు కూడా తెరవబడాలి. పరిశుద్ధాత్మకు దేవుడికి అవకాశం ఇవ్వాలి. సాక్ష్యం చెప్పలేనటువంటి నోరుగా ఉండొద్దు. దేవుడు చేసిన మేలులకు దూరంగా ఎడబాటుగా ఉండొద్దు. ఆయనకు మహిమ రాకుండా ఆగిపోవద్దు. దేవుణ్ణి గణపరిచే విషయంలో దేవునికి నేను సైతం అని చెప్పి మనము ముందుకెళ్ళేటువంటి వారంగా మనం ఉండాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉండాలి. అయితే ఇదే విషయాన్ని మరలా దేవదూత వెళ్ళింది. దేవదూత వెళ్ళి ఎవరితో చెప్పింది? లోక పాపములు మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్ల ప్రభు అయినటువంటి క్రీస్తు నీకు ప్రదానము చేయబడినటువంటి మరియకి పుట్టబోతున్నారు అని చెప్పి ప్రదానము చేయబడిన యేసేపు దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క దూత చెప్పింది. దేవుని యొక్క దూత చెప్పడమే ఆయన రహస్యంగా విడనాడాలనే ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఈ విడనాడాలనే ఉద్దేశం కలిగి ఉన్నప్పుడు మరలా వెళ్ళి యేసేపు నువ్వు భయపడకు, లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుల పాపం నిమిత్తము సదాకాలం నిలిచే బలిగా ప్రభు అయినటువంటి క్రీస్తు నీ గర్భంలో నుండి, అంటే నీకు ప్రదానం చేయబడిన మరియా గర్భంలో నుండి ఉద్భవిస్తాడు. అంటే అది ఎలా సాధ్యమని అడిగినప్పుడు పరిశుద్ధాత్మ ఆమెను కమ్ముకొని, ఆ పరిశుద్ధాత్మ శక్తి ఆమెను కమ్ముకుంటుంది, పరిశుద్ధాత్మ ద్వారా కుమారుడు ఉద్భవిస్తాడు అని చెప్పినప్పుడు ఈయనకి ఎందుకు చెప్పాలి అంటే ఆమె బాగోగులు ఈయన చూసుకోవాలి. అంటే యూదుల మతాచార ప్రకారంగా ప్రదానము చేయబడినటువంటి స్త్రీ 1 సంవత్సర పాటుగా పరిశుద్ధముగా వేరువేరుగా ఉండాలి.
అయితే ఆ వేరువేరుగా ఉండేటువంటి స్థితి అవకాశం లేదు. భూమి మీదకి లోకరక్షకుడు పుట్టాలని దేవదూత గాబ్రియేలు దూత వచ్చి చెప్పినప్పుడు ఆయన ఏం చేసిండంటే తల వంచుకోండు. ఒకవేళ పెళ్లి కాకుండానే పవిత్రంగా సంవత్సరం గడిపిన తర్వాత అది నిర్ధారణ తేలినప్పుడే వాళ్ళు వివాహం చేస్తారు, వారు ఇద్దరు పవిత్రులు అన్నప్పుడు. కానీ ఈయనకేమైందంటే పరీక్ష వచ్చేసింది. పెళ్లి కాకముందే పెళ్లి అయ్యేటువంటి భార్య గర్భవతిగా నేను జాయిన్ చేసుకోవటము ప్రజలందరూ చూసి మమ్మల్ని హేళన చేస్తారేమో, లేకపోతే చంపివేస్తారేమో అని భయపడ్డాడు. కానీ ఆ భయపడినప్పుడు ధైర్యం చెప్పింది దేవదూత. ధైర్యం చెప్పిన తర్వాత ఆయన చేర్చుకొని ఆమెను ఎంత మాత్రం ముట్టుకొనక ఆ రక్షకుడు అనేక సార్లు దేవుని యొక్క దూత వచ్చి, ఇదిగో ఇక్కడ మీకు శ్రమ ఉన్నది కాబట్టి నువ్వు బయటికి వెళ్ళిపో. ఆ తర్వాత అక్కడ హేరోదు పిల్లల్ని చంపుతున్నారు, నువ్వు పలానా దగ్గరికి వెళ్ళిపో. ఆ తర్వాత హేరోదు చచ్చిపోయాడు, నువ్వు మరలా ఆ ప్రాంతానికి వెళ్ళిపో అని ప్రతిసారి దేవుని యొక్క దూత యోసేపుతో చెప్తున్నప్పుడు యోసేపు విని ఆ ప్రకారంగా చేశాడు. లోక రక్షకుడు కొరకు వ్రతము చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత ఇదంతా వీళ్ళిద్దరికీ సంభాషణ జరుగుతుంది. ఎలిజబెత్ గర్భఫలంలో యోహాను ఉన్నాడు. ఆమె 6 నెలల పాటుగా నేను వృద్ధాప్యంలో ఉన్నాను కనుక నేను గర్భం ధరించింది చూస్తే ఎవరన్నా అపహాసిస్తారో నవ్వుతారని ఆమె ఏం చేసిందంటే మనుషులకు కనపడకుండా దాచుకుంది వెళ్ళిపోయి. ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే దాచుకుంది. 6 నెలలకు దాచుకుని ఉంటే మనకు తెలియకుండా ఉంటే మంచిది అని చెప్పి దాచుకున్నప్పుడు ఆమె ఏం చేసింది, ఈ దాచుకున్న దగ్గరికి మరియ గారు వచ్చింది. ఎలిజబెత్ ఇంటికి మరియ వచ్చిన వెంటనే పరిశుద్ధాత్మ పూర్వరాలుగా ఎలిజబెత్ మార్చబడింది. హల్లెలూయా. ఆమె ఇంటిలో అడుగు పెట్టిన వెంటనే యోహాను అంట కడుపులో ఉండగానే గంతులు వేశాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు స్త్రీకి గర్భఫలం వచ్చినప్పుడు కదలికలు ఉన్నాయా లేవా చూసుకుంటారా లేదా? పిల్లవాడు కదలికలో ఉన్నాడా లేడా? నిద్రపోతుండా? కొంతమంది చాలా మంది నిద్రపోతులు ఉంటారు లోపల. వాళ్ళు కదలకుండా ఉంటే వాళ్ళని ఏం చేస్తారంటే డాక్టర్ దగ్గరికి పోయి మరలా ఏంటయ్యా పిండం తిరగట్లేదు అని చెప్పి అనుకుంటారు. కానీ ఈయనట లోపలట గంతులు వేశాడట. హల్లెలూయా. అంటే దేవుని ప్రణాళికలో ఉన్నవాళ్ళు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి దేవుని చేత దూతలుగా ఇంటికి వచ్చినప్పుడు వారిలో ఉన్నటువంటి పిల్లలట ఆనందిస్తారట. కనుక ఆనందించినటువంటి ఆయన గురించి ఈమె ఒక ప్రవచనం పలుకుతుంది ఎలిజబెత్. చూద్దాం 42వ వచనం నుండి. స్త్రీలలో ఎవరి గురించి ఎవరు చెప్తున్నారు? ఎలిజబెత్ అనేటువంటి స్త్రీ మరియ గురించి చెబుతుంది. పరిశుద్ధాత్మ పూర్రాలే, నీ గర్భఫలం ఆశీర్వదించబడును, నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగూ ప్రాప్తించును. ఇదిగో నీ శుభవచనం నా చెవున పడగానే నా గర్భంలోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. ప్రభు ఆమెకు అప్పుడు మరి ఎట్లా నేను నా ప్రాణము ప్రభువుని ఘనపరుచుతున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యము చేసిన గనక ఇది మొదలుకొని అన్ని తరముల వారు, హల్లెలూయా, అన్ని తరముల వారందరూ ఆమెని ధన్యురాలు అంటారు. అంటే నీ పిల్లల గురించి నిన్ను అన్నారా? అంటారు. నీ పిల్లలు భవిష్యత్తులో దేవుని కొరకు ఎదిగినా, లోకంలో ఒకవేళ రాజకీయ నాయకులుగా ఎదిగినా, ప్రయోజనకరమైనటువంటి స్థితిలో ఎదిగినా వీళ్ళ కన్నవారు ఎంత ధన్యులు అని చెప్పి మాట్లాడుకుంటారు. కనుక మనము కూడా ఆత్మీయ జీవితంలో వీళ్ళకంటే మరీ ధన్యులు అని చెప్పి దేవుడు చెప్తున్నారు. ఎవరి గురించి? వీరికంటే మరీ ధన్యులు అంటే ఆయన నామం ఎరిగి పరిశుద్ధంగా ఆయనను ఆరాధించేవారు మరీ ధన్యులట. అంటే దేవుని యొక్క ప్రణాళిక ఉద్భవించడానికి మరియను వాడుకుండు, ఆయనకి మార్గాన్ని సరళం చేయటానికి ఎలిజబెత్ను వాడుకుండు, ఆ
తర్వాతకి ఆయన అరణ్యమ ప్రాంతంలో సువార్తను అందించి ఆయన ఏ విధంగా అయితే హతసాక్షి అయిపోయాడో ఆయన మార్గాన్ని సరళ చేసి యేసు ప్రభుకే రక్షణ ఇవ్వటానికి యోహాన్ని దేవుడు భూమి మీదకి పంపించాడు. హల్లెలూయా. అంటే రక్షణ ఇవ్వటానికి అది మాదిరిని ఎంచాడు. ఆయన కంటే శ్రేష్ఠుడే, ఆయన కంటే భూమి మీద యోహాను కంటే అతి పరిశుద్ధుడు భూమి మీద ఎవరు లేరని సాక్ష్యం పలుకుతుండు. కనుక మన మీద కూడా దేవుని యొక్క సాక్ష్యం పలకాలని ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. నాజీరు చేయబడినటువంటి వ్యక్తులు పొరపాటు అయిపోయి పడిపోతే మరలా ఆ యొక్క గ్యాప్ని ఎవరు పూడ్చాలి? నీ గ్రామం కొరకు, నీ పట్టణం కొరకు, నీ ఆత్మల రక్షణ కొరకు, కొన్ని ఆత్మల ప్రయోజనం కొరకు నిన్ను ఆ ప్రాంతానికి ఎన్నిక చేసి నిన్ను అక్కడ పరిశుద్ధ పరిచి నిన్ను నిలవబెట్టిన దానిని బట్టి నువ్వేం చేస్తున్నావు దేవుడు లెక్క అడిగితే ఏం చెప్పగలుగుతావు? వారినైతే ధన్యురాలు అని చెప్పి మాట్లాడారు. కానీ మనము కూడా ధన్యురాలంగా మనం కూడా వధువు సంఘముగా మనం ఏం పని చేసి ఆయనకు మహిమకరంగా జీవిస్తున్నాం, ఆయన చిత్తానుసారంగా జీవిస్తున్నాం, ఆయనకు ఉపయోగపడేటువంటి పాత్రగా మనం ఏం చేసి ఆయన మెచ్చుకునే విధంగా ఉంటున్నాం. ప్రతి విషయంలో మనము లెక్క చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చి చూసి ఏమని చెప్పించిండు? ఇక ఎన్నటికి నీ కాపు లేక ఉండును గాక అన్నాడు. ఎన్ని సంవత్సరాలు చూశాడట? చాలా సంవత్సరాలు చూశాడట. ఫలింపు లేనటువంటి స్థితిని చూసి ఇక నువ్వు ఎన్నడూ కాయకొందువు గాక అని సికాకుతో అన్నాడు. మన జీవితంలో కూడా ఆయన సికాకు పడకూడదు. మన ఆత్మీయ జీవితం ఆయనకి అయిష్టంగా ఉండకూడదు. నువ్వు ఎలాగైతే బయట నీ జీవితాన్ని కొనసాగుతున్నావో నీ అంతర్యంగం కూడా దేవుడు చూస్తున్నాడు. ఆయనకి ఇష్టమైనటువంటి స్థితిలో ఉండాలి. ముసుగు వేసుకున్నటువంటి స్థితిలో మనం ఉండకూడదు. ఆయన అంటాడు, హృదయ వాంఛల్ని ఎరిగిన దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడు. ఆయన నరపుత్రుడా నువ్వు చక్కగా నిలవబడి నీతో మాట్లాడుతా అంటున్నాడు. మనతో దేవుడు మాట్లాడటానికి మనల్ని ప్రత్యేకించుకొని తీసుకొని వచ్చాడు. కనుక మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుందాం. అనేకమైనటువంటి వాక్యాలు విని ఆయన చిత్తానుసారంగా జీవిద్దామని తెలియపరుస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆయన సన్నిధిలో మనందరినీ ఆత్మీయంగా పరిశుద్ధాత్మ చేత నింపబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో ఆయన శరీరంలో ఆయన రక్తంలో